హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ విద్యార్థులందరూ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం ఆల్రెడీ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో చేసుకున్నారు. తర్వాత మన ఏపీ ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం ఏపీలో కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 31వ తేదీ లేట్ ఫీజుతో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఇచ్చారు. తెలంగాణలో వచ్చేసి కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీట్ యూజీ క్వాలిఫైడ్ అభ్యర్థులందరూ కూడా ముఖ్యంగా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు పీడబ్ల్యూడి విద్యార్థులకు ఆన్లైన్ లో వాళ్ళు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఎవరైతే పీడబ్ల్యూడి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపల కూడా మీరు సర్టిఫికేట్లు అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ విండో అయితే ఓపెన్ లో సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఈ రోజు రిజల్ట్ కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో వాళ్ళు చెప్పిన మాట చెప్పినట్లుగా ఆ రిజల్ట్ ఈ రోజు అనౌన్స్ చేస్తారని కూడా మనకి ముందుగానే చెప్పడం జరిగింది. ఆల్రెడీ దీనిపైన కూడా వాళ్ళు ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారం ఈ పీడబ్ల్యూడి విద్యార్థులకు సాయంత్రం 5 గంటల వరకు టైం ఇచ్చారు. కాబట్టి సాయంత్రం 5 తర్వాత ఈ యొక్క రిజల్ట్ ఏమైనా అనౌన్స్ చేస్తారా వేచి చూడాలి. లేకపోతే ఈ రోజు అనౌన్స్ చేయకపోతే రేపైనా కానీ రిజల్ట్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో పీడబ్ల్యూడి విద్యార్థులు ఎవరైనా ఇంకా కూడా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా త్వరగా జరుగుతూనే ఉంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతూ ఉన్నది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో 2 లెవెల్స్ ఉంటాయి. వెరిఫికేషన్ ఆఫీసర్ 1 మళ్ళీ వెరిఫికేషన్ ఆఫీసర్ 2. ఈ ఇద్దరు 2 లెవెల్స్ లో కూడా వెరిఫికేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లుగా వాళ్ళకి మెసేజ్ రావడం జరుగుతుంది. దాదాపు కూడా కొంతమందికి వెరిఫికేషన్ 1 కంప్లీట్ అయిపోయింది, వెరిఫికేషన్ 2 కూడా కంప్లీట్ అవుతున్నట్లు మెసేజ్లు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన వెంటనే కూడా ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు లిస్ట్ రిలీజ్ చేస్తూ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రాథమిక మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. అది ఆ ప్రాథమిక మెరిట్ లిస్ట్ లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ కి టైం ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి వెబ్ ఆప్షన్స్ అవకాశం ఇస్తారు. కాబట్టి ప్రతి విద్యార్థులు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో కాంపిటెంట్ అథారిటీ కోటాలో వాళ్ళందరికీ కూడా దాదాపు ఆగస్టు 10వ తేదీ 12వ తేదీ లోపల సీట్ అలాట్మెంట్ అయితే ఖచ్చితంగా చేసేయచ్చు అనే అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపు కూడా 15వ తేదీ లోపల కూడా అడ్మిషన్స్ కూడా దాదాపు జరుగుతాయి. ఈ అడ్మిషన్స్ అయిన వెంటనే మళ్ళీ సెకండ్ రౌండ్ 25వ తేదీ లోపల కంప్లీట్ చేసి సెప్టెంబర్ 1 నుండి క్లాసులు ప్రారంభిస్తారు ఆంధ్రప్రదేశ్లో అయితే. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు సెప్టెంబర్ 1 నుండే క్లాసులు ప్రారంభమవుతాయి. కాకపోతే ఆ సీట్ అలాట్మెంట్ ఒక వారం రోజులు లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు ఒక వారం రోజులు లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఈ రోజు వరకు కూడా టైం ఎక్స్టెన్షన్ ఇవ్వటం జరిగింది. కాబట్టి తెలంగాణలో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఒక 10-15 రోజులు అయితే వాళ్ళు టైం తీసుకొని తర్వాత ఈ మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ చేస్తారు. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మీకు అప్డేట్స్ అయితే నేను తెలియజేస్తూ ఉంటాను. ఈ మెరిట్ లిస్టులో కానీ ఏదైనా డౌట్లు ఉన్నా కానీ మీకు నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఈ కౌన్సిలింగ్ లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తాను. ఈ వెబ్ ఆప్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా ముందుగా నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. ఎందుకంటే ప్రయారిటీ ప్రకారం పెట్టుకోవాలా లేకపోతే మార్చి ఏమైనా పెట్టుకోవాలా, ఎలా పెట్టుకుంటే మీ బిడ్డకు కళాశాలలో సీట్ వస్తుంది, ఏ కళాశాలలో పెట్టుకుంటే మీ బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది అనే విషయాలు కూడా మీకు తెలియజేస్తూ
రాష్ట్రంలో మంచి కళాశాలలు కూడా మీకు తెలియజేస్తాను. రాష్ట్రంలో ఏ కళాశాలలో చదువుకుంటే బాగుంటుంది, ఎందుకంటే కొన్ని కళాశాలలకు మెరిట్ ఉండొచ్చు, పేరుండొచ్చు, కానీ ఆ కళాశాలలో చదివితే బాగుంటుందా లేదా ఇంకేదైనా కళాశాలలో చదివితే బాగుంటుందా? ఎందుకంటే మంచి కళాశాల పేరు చెప్తాను. ప్రయారిటీ ప్రకారం, మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం మీరు గన కరెక్ట్గా ఆ కళాశాలలు పెట్టుకుంటే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్తో నేను నీట్ కౌన్సిలింగ్లో మీ ముందుకు వస్తాను. డౌట్లు క్లారిఫై చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఆల్రెడీ దాదాపు 4044 సీట్లుంటే 3845 సీట్లే ఇప్పుడు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్వీనర్ కోటాలు. ఎందుకంటే విశ్వభారతిలో దాదాపు 50 సీట్లు తగ్గించారు ఈ సంవత్సరం. ఎందుకంటే గత సంవత్సరంలో 4 రౌండ్లు అయిపోయిన తర్వాత వాళ్ళు సీట్ అలాట్మెంట్ చేశారు కాబట్టి దానికి సంబంధించి ఈ సంవత్సరం వాళ్ళు ఇంటేక్ తీసుకుంటారు. ఆ సీట్లని ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి విశ్వభారతిలో సీట్లు తగ్గడం జరిగింది. తర్వాత కోనసీమలో కూడా, కోనసీమ మెడికల్ కళాశాల ఏయూలో కూడా సీట్లు తగ్గడం జరిగింది. గాయత్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏయూ రీజన్లో అక్కడ కూడా కన్వీనర్ కోటాలో సీట్లు తగ్గడం జరిగింది. ఎందుకంటే 100 సీట్లు తగ్గాయి, 200 సీట్లు ఉన్నాయి అక్కడ ఒక 100 సీట్లు కూడా తగ్గటం జరిగింది. కాబట్టి విద్యార్థులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.